జిమ్‌కి రెగ్యులర్‌గా వెళ్తే సరిపోదు. నువ్వు ఎట్లా ట్రైన్ చేస్తున్నావు కూడా ఇంపార్టెంట్. చాలామంది ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తుంటారు. బట్ సేమ్ బాడీ కండిషన్ ఉంటది. రీజన్ సింపుల్ సైన్స్ అర్థం చేసుకోలేకపోవడం. ఈరోజు మనం మజిల్ బిల్డింగ్ గురించి డీప్‌గా అర్థం చేసుకుందాం. హైపోట్రోఫీ అంటే ఏంది? హైపోట్రోఫీ అంటే ఏం లేదు. మన మజిల్ ట్రైన్ చేసేటప్పుడు ఫైబర్స్‌కి స్మాల్ డ్యామేజ్ అనేది అయితది. అది రికవర్ అయ్యి మళ్ళీ మజిల్ బిగ్గర్ అండ్ స్ట్రాంగర్‌గా అనిపిస్తుంటది. దీన్ని మనం ఒక 2 టైప్స్‌గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైప్ ఏంటంటే మయోఫైబ్రిల్లర్, ఇంకొకటి సర్కోప్లాస్మిక్. మయోఫైబ్రిల్లర్ అనేది మన స్ట్రెంగ్త్ని డిసైడ్ చేస్తుంది, స్ట్రెంగ్త్ ఎక్కువ పెరగడం. సర్కోప్లాస్మిక్ అనేది మన మజిల్ సైజ్ అనేది పెరగడం హెల్ప్ చేస్తుంది. మీరు కరెక్ట్ ట్రైన్ చేసి రెండు కలిపి కరెక్ట్గా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ ఇంకా కరెక్ట్ సైజ్ అనేది అనిపిస్తుంది మజిల్. నెక్స్ట్ వాల్యూమ్ గురించి మాట్లాడదాం. మనం వాల్యూమ్ ఎలా కౌంట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ టోటల్ వర్క్ మనం ఎంత చేసినాం అనేది, అంటే ఎన్ని సెట్స్, ఎన్ని రెప్స్, ఎన్ని కేజీస్తోని. ఫర్ ఎగ్జాంపుల్ 3 సెట్స్ 10 రెప్స్తో చేస్తే అది 10 kgs. ఈ ఫామ్లో ఇంటూ చేస్తే మనకి 300 వచ్చింది వాల్యూమ్, అంటే మనకి 300 అనమాట మన వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మజిల్ గ్రోత్ అనేది పెరుగుతుంది వాల్యూమ్ వల్ల. ఇంకొకటి టూ లో వాల్యూమ్ తీసుకోవడం వల్ల నో గ్రోత్, టూ హై వాల్యూమ్ తీసుకోవడం వల్ల ఓవర్ ట్రైనింగ్ అవుతుంది. బిగినర్ టార్గెట్ ఏంటంటే వారానికి 15 to 18 సెట్స్ పర్ వీక్ పర్ మజిల్ రావాలి. ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మీరు షోల్డర్ ట్రైన్ చేస్తున్నారు, వారానికి 2 సార్లు ట్రైన్ చేస్తారు. ఫ్రంట్ డెల్స్, సైడ్ డెల్స్, రేర్ డెల్స్, ఒక్కొక్క పార్ట్ 3 వేరియేషన్స్ 3 సెట్స్ చేస్తారు. 9 అయిపోతాయి, 9 సెట్స్. మీరు వారానికి 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 9 into 2 18 సెట్స్ అయిపోతుంది వారానికి. అంటే ఇక్కడ షోల్డర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పిన సింపుల్గా అర్థం కావాలంటే, అంటే ఒక మజిల్కి వారానికి 15 to 18 సెట్స్ ఉండాలి. ఇంటెన్సిటీ అంటే మీ ఎఫర్ట్ లెవెల్స్, అంటే ఒక సెట్ మీ ఎండింగ్కి వచ్చే లోపల లాస్ట్ 1 to 2 రెప్స్ మాత్రమే చేయగలని అనిపించాలి. అప్పుడు మీరు దీన్ని ఏమంటామంటే క్లోజ్ టు ఫెయిల్యూర్ ట్రైన్ చేసినట్టు. అంటే సెట్ ఎండింగ్కి వచ్చినప్పుడు 1 to 2 రెప్స్ మాత్రమే చేయగలను అనిపించాలి, అప్పుడు క్లోజ్ టు ఫెయిల్యూర్ ట్రైన్ చేసినట్టు. ఇంకోటి ఏంటంటే టూ లో, అంటే లో ఇంటెన్సిటీ చేయడం అనేది గ్రోతే ఉండదు. టూ హార్డ్ అంటే ఎవ్రీడే హార్డ్గా ట్రైన్ చేయడం వల్ల కూడా సోర్నెస్ పెరుగుతుంది, రికవర్ ఉండదు. ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. మీరు హార్డ్గా ట్రైన్ చేయవచ్చు, బట్ వీక్లీ అంటే ఎవ్రీడే చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ చెస్ట్ ఉంది, చెస్ట్ వీక్లీ 2 టైమ్స్ వస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు హార్డ్గా ట్రైన్ చేయండి. ఫస్ట్ వీక్ చెస్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు హార్డ్గా ట్రైన్ చేయండి. మళ్ళీ సెకండ్ టైం అయితే ట్రైన్ చేస్తారో అప్పుడు మోడరేట్గా ట్రైన్ చేయండి. అప్పుడు మీ గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చెస్ట్ అనే కాదు, ఏ మజిల్ అయినా వీక్లీ 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు హార్డ్గా ట్రైన్ చేసుకోవచ్చు. సెకండ్ టైం ఏంటంటే కొంచెం మోడరేట్గా ట్రైన్ చేయండి. ఎవ్రీడే హార్డ్గా ట్రైన్ చేయడం వల్ల మజిల్ సోర్నెస్ ఉంటుంది తప్ప గ్రోత్ ఉండదు. బ్యాలెన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ రెస్ట్ అనేది ఎవ్రీ సెట్ మధ్యలో ఎంత ఉండాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఒకవేళ బిగ్ మజిల్ అయితే చెస్ట్ కానీ బ్యాక్ కానీ లెగ్స్ కానీ అయితే 60 to 90 సెకండ్స్ అనేది మ్యాండేటరీ. అంటే ఒక్కొక్క సెట్ మధ్యలో 60 to 90 సెకండ్స్ రెస్ట్ ఉండాలి. ఒకవేళ చిన్న మజిల్ ఆర్మ్స్ అయిందనుకో, ఆర్మ్స్ అయితే 45 to 60 సెకండ్స్ సరిపోతుంది, ఎందుకంటే చిన్న మజిల్ కాబట్టి. మీరు రెస్ట్ అనేది కరెక్ట్ ఇస్తే మన పర్ఫార్మెన్స్ కూడా జిమ్లో బాగుంటుంది, మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే మైండ్ మజిల్ కనెక్షన్. ఇది బిగినర్ స్టేజ్లో అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. మినిమం ఒక 6 months అయినా మీరు రెగ్యులర్ జిమ్కి వెళ్ళి కరెక్ట్గా వర్కౌట్ చేస్తే మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతారు. మైండ్ మజిల్ కనెక్షన్ అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు బైసెప్ కర్ల్ చేస్తున్నారనుకో, అంటే మీరు బైసెప్ ఫీల్ అవ్వాలి, షోల్డర్ ఫీల్ అవ్వద్దు. చాలామంది, నేను కూడా స్టార్టింగ్లో బైసెప్ చేసేటప్పుడు షోల్డర్ ఫీల్ కావడం, చెస్ట్ చేసేటప్పుడు షోల్డర్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. నాకైతే ఒక 6 months కరెక్ట్గా రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి అప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది అర్థమైంది. ఏ మజిల్ ట్రైన్ చేసినా ఆ మజిల్ పట్టడం అనేది అర్థమవుతుంది. బిగినింగ్ స్టేజ్లో ఇది అర్థం కావాలంటే కొంచెం కష్టమే. రెగ్యులర్గా ఒక 6 months వెళ్తే మీకు ఆటోమేటిక్ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది అర్థమవుతుంది. దీనివల్ల కూడా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. రెగ్యులర్గా జిమ్కి వెళ్ళండి. ఫైనల్గా మీరు ట్రైన్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ మైండ్లో పెట్టుకొని ట్రైన్ చేయండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఒక మజిల్కి ఒక 6, 7, 8 వేరియేషన్లు చేస్తారు. నేను చూసిన అన్ని వేరియేషన్ అవసరమే లేదు. మన ఏ మజిల్కైనా ఫర్ ఎగ్జాంపుల్ షోల్డరే తీసుకుంటే ఎన్ని వేరియేషన్లు చేయొచ్చు, ఫ్రంట్ డెల్ట్కి, రేర్ డెల్ట్కి, సైడ్ డెల్ట్స్, 3 మజిల్స్ ఉన్నాయి కదా, అంటే 3 parts ఉన్నాయి షోల్డర్స్కి. 3 వేరియేషన్స్ మస్తు అయిపోతుంది, మంచి గ్రోత్ ఉంటుంది.
సెకండ్ మిస్టేక్ వచ్చేసి మన సెట్స్ని ట్రాక్ చేసుకోకపోవడం. మంచిగా సెట్స్ని ట్రాక్ చేసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే క్లోజ్ టు ఫెయిల్యూర్ ట్రైన్ చేయలేకపోవడం. కొంచెం ఈజీ పార్ట్ చూస్ చేసుకోవడం. అంటే ఒక 12 రెప్స్ వచ్చే ప్లేస్లో 8 రెప్స్ 7 రెప్స్ కొట్టి ఆపేస్తారు. మీ మైండ్లో ఫిక్స్ అయిపోతారు అనమాట, ఇన్నే వస్తాయి నాకు అని చెప్పేసి. కాకపోతే మీకు ఇంకో 2-3 రెప్స్ ఇంకా ఎక్కువనే వస్తుంది, ట్రై చేయండి, పుష్ యువర్ సెల్ఫ్. ఇంకోటి ఏంటంటే డైలీ హార్డ్గా ట్రైన్ చేయడం. ఇంతకుముందు చెప్పినట్టే వీక్లీ వన్స్ ఒకసారి ఆర్డర్ చేసి నెక్స్ట్ టైం మోడరేట్ ట్రైన్ చేస్తే సరిపోతుంది. ఈరోజు మీ టాస్క్ ఏంటంటే సెట్స్ని కౌంట్ చేసుకోండి, నియర్ టు ఫెయిల్యూర్ ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి మైండ్ మజిల్ కనెక్షన్ ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. డోంట్ జస్ట్ లిఫ్ట్, ట్రైన్ స్మార్ట్.